ఎమ్మెల్సీ ఎన్నికలపై సైలెంట్ గా ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటి వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు బీఆర్ఎస్. అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్షన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై గులాబీ నేతలు ఏమంటున్నారు? స్రవంతి, ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ ఇంతవరకు దీని మీద ఒక సమీక్షా సమావేశం నిర్వహించలేదు. అసలు పోటీ చేస్తుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం అయితే నెలకొన్నది. ఎందుకంటే మార్చిలో దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక మిగతా అటు కాంగ్రెస్ కానీ లేదంటే ఇండిపెండెంట్లు కావచ్చు, అటు బీజేపీ కూడా దీని మీద కొంత కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ ఆరా తీస్తున్నాయి. ఒకవైపు ఇంకొక వైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. కానీ బీఆర్ఎస్లో సిచ్యువేషన్ అయితే ఏం కనిపించడం లేదు, యాక్టివిటీ లేదు. చాలామంది నాయకులు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ భవన్కు వచ్చి తమకు టికెట్ ఇవ్వాలని చెప్పి అటు కేటీఆర్ని, హరీష్ రావుని కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు దీని మీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు, యాక్టివిటీ అయితే అసలే లేదు. అసలు ఇంతకు పోటీ చేస్తారా లేదా అనేటువంటి ఒక ఆందోళనతోటి టికెట్ ఆశిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 2019 అప్పుడు జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశారు, మామిళ్ళ చంద్రశేఖర్. ఆయనకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, అంతే తప్ప డైరెక్ట్గా పోటీ చేయలేదు. అదే ఇప్పుడు రిపీట్ అవుతుందా అన్నటువంటి ఆందోళనతో టికెట్ ఆశిస్తున్నటువంటి నాయకులైతే ఉన్నారు. మరి చూడాలి, ఇంతవరకు అభ్యర్థి మీద కానీ లేదంటే మొన్నటి వరకు జరిగినటువంటి ఓటర్ నమోదు కార్యక్రమంలో కానీ, తర్వాత గ్రాడ్యుయేట్ 4 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ యాక్టివిటీ అయితే మనకు కనిపించడం లేదు. ఒకవైపు హరీష్ రావు కానీ ఇంకొక వైపు కేటీఆర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద, తర్వాత వీటి మీద విమర్శలు చేయడం, లేదా ట్వీట్లు చేయడం, లేదంటే ఈ దీక్షా దివాస్ మీద వీటి మీద ఫోకస్ చేశారే తప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంతకు పోటీలో ఉంటుందా లేదా, 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ వ్యవహరించిందో అదే మాదిరిగా ఎవరినన్నా ఇండిపెండెంట్ నిలబడ్డ వాళ్లకు మద్దతు ఇస్తుంది అనే దాని మీద క్లారిటీ అయితే రాలేదు. మొత్తానికి పోటీ చేస్తున్నటువంటి నేతల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక టెన్షన్ అయితే నెలకొన్నది. ఇంకొక వైపు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో కొంత అంటే విమర్శలు చేస్తున్నప్పటికీ పార్టీలో కొంత బలంగా కనిపించడం లేదు. ఇంకొక వైపు క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది. మరోవైపు అంటే మండల అధ్యక్షుల నుంచి మొదలు పెడితే కింది స్థాయి క్యాడర్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిలబడితే ఓడిపోతామనేటువంటి ఆందోళనతో బీఆర్ఎస్ ఉందేమనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. 2018 రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత 2019లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పోటీలో లేదు. కానీ ఇప్పుడు మరి పార్టీ పరిస్థితి కొంత దిగజారిపోయింది, కొంత కష్టాల్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైనా పోటీలో ఉంటుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తానికి పోటీలో అంటే పోటీ చేయాలా వద్దా అనే దాని మీద కొంత సందిగ్ధం అయితే నెలకొన్నది. మరి మనకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా 4-5 రోజుల్లో కానీ లేదంటే ఈ నెలలో ఏమన్నా ఈ పోటీ మీద నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్రవంతి.